అధ్యాయం 26-27 వచనాలు. యేసు తల్లి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. క్రీస్తు శిలువలో పలికిన 4వ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పుకుంటున్నాను. 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. 7వ మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానన్ను. ఆయన ఇలా చెప్పి ప్రాణం విడిచెను. యెషయా 53వ అధ్యాయం 1-6 వచనములు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతనికి స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషుల వల్ల చూడనొలని వాడుగాను అతడు ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతను ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. మన దోషములన్నిటినీ యెహోవా అతని మీద మోపెను. యెషయా 53వ అధ్యాయము 7-12 వచనములు. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, పొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోవబడెను. అతడు నా జనుల అతిక్రమములు బట్టి మొత్తబడెను కదా. సజీవులు భూమిలో నుండి అతనిని కొట్టివేయబడెను. ఆయనను అతని తరము వారిలోని ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతను తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతను తన సంతానను చూచుచు అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతను తనకి కలిగిన వేదన చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించుచు అతనికున్న అనుభజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను.
గనులతో కలిసి అతడు కొల్ల సొమ్మును విభాగించుకొనెను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమములు చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వార్తను గూర్చి విజ్ఞాపనము చేశారు. క్వైర్ వారు వచ్చి మరొక పాట పాడతారు. అది అయిన తర్వాత దైవ వర్తమానం విందాం.
దినం గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. క్రీస్తు ప్రభువారు ఈ దినమున అనేక రకములైన శ్రమలు అనుభవించి సిలువలో వేలాడి చనిపోయినటువంటి దినం. ఈ దినం సుమారుగా అన్ని దేశాల్లో కూడా సెలవు దినంగా వారు పాటిస్తూ ఉన్నారు. అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క మంచి శుక్రవార ఆరాధన జరిగించుకుంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభువారు చనిపోయి ఆయన ఆ విధంగా సమాధి చేయబడినటువంటి దినం ఎందుకు మంచి శుక్రవారంగా చెప్పబడుతూ ఉంది? ఎందుకు అది మంచిది? ఎందుకు అది శుభ శుక్రవారం అని మనం ఆలోచిస్తే, క్రీస్తు ప్రభు ఆయన లోక కళ్యాణార్థం, లేకపోతే లోకంలో ఉన్నవారందరి రక్షణ కొరకై ఆయన తన యొక్క ప్రాణమును అర్పించారు, లేకపోతే బలి పశువుగా వధించబడ్డారు, పాపక్షమాపణ తీసుకొని వచ్చారు. లోకంలో ఉన్నవారందరికీ నిత్య జీవాన్ని, పరలోకాన్ని తీసుకొని వచ్చి ఉంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభు మరణించకపోతే, క్రీస్తు ప్రభు సిలువలో వేలాడకపోతే ఈ యొక్క రక్షణ మానవాళికి వచ్చేది కాదు. కనుక ఈ దినమున క్రీస్తు ప్రభు యొక్క మరణం లోకమందరికీ, మనందరికీ ఆయన నిత్య జీవాన్ని, పరలోకాన్ని తీసుకొని వచ్చారు, పాప క్షమాపణ తీసుకొని వచ్చారు, నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన ఈ దినమున తీసుకొని వచ్చి ఉన్నారు. కనుక ఈ యొక్క దినం మంచి శుక్రవారం. ప్రభు మరణం మనకు జీవాన్ని తీసుకొని వచ్చింది. ప్రభు మరణం మనకు పాపక్షమాపణ తీసుకొని వచ్చింది. ప్రభు మరణం సాతాన్ని ఓడించినదిగా, సాతాను యొక్క తలను ఈ దినమున ప్రభు చితగొట్టిన వారుగా ఉండి ఉంటూ ఉన్నారు. కనుక సాతానుకు మన మీద ఏ అధికారం లేదు. మనంతట మనము తప్పిపోయిన వారంగా, మనంతట మనము మరి ఆయా రకములైనటువంటి రీతిగా వాడికి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే వాడు మనల్ని జయించేవాడుగా ఉంటాడు. క్రీస్తు ప్రభు మనపక్షముగా అపవాదిని జయించేశారు. మనమిక అపవాది విషయంలో భయపడనక్కర్లేదు. అపవాది విషయంలో మనము ఓడిపోయిన వారంగా ఉండనక్కర్లేదు. క్రీస్తు ప్రభు సిలువలో తీసుకొని వచ్చినటువంటి జయం ఆయన మనకు కూడా తీసుకొని వచ్చి ఉంటూ ఉన్నారు. కనుక మనము కూడా జయశీలురం. చాలామంది చెప్పలేరు, క్రీస్తు ప్రభు చనిపోయారు, క్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నారు, బాధపడవలసిన, దుఃఖపడవలసినటువంటి దినం కదా, మీరెందుకు దీన్ని మంచి శుక్రవారంగా చెప్తూ ఉన్నారు అని అంటే అనేక మంది సమాధానం చెప్పలేరు. కానీ మనం చెప్పగలిగిన వారంగా ఉండాలి. మా ప్రభు మరణించడం ద్వారా, మా ప్రభు ప్రాణత్యాగం చేయటం ద్వారా లోకంలో ఉన్న వారందరి పాపములు ఆయన తీసివేశాడు, క్షమించాడు. కనుక మనందరికీ ఆయన మంచి కలుగు చేశాడు. కనుక ఈ శుక్రవారం మంచి శుక్రవారం అని మనం చెప్పగలిగిన వారంగా ఉండాలి. గత సంవత్సరం ఈ యొక్క లాక్డౌన్ వలన, లేకపోతే కొన్ని ఆంక్షల వలన, ఆ యొక్క కరోనా వ్యాధిని బట్టి మనం ఈ విధంగా మంచి శుక్రవారం జరిగించుకోలేకపోయాం. అంతేకాదు ఈస్టర్ కూడా జరిగించుకోలేకపోయాం. ఈ సంవత్సరం దేవుడు ఈ విధంగా మనం కూడుకోవడానికి, మంచి శుక్రవారం జరిగించుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. సుమారుగా క్రింద స్థలం నిండింది. ఎవరొచ్చినా దయచేసి పైకి వెళ్ళమని చెప్తా ఉన్నాను, కానీ ఎవరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు. దయచేసి ఎవరైనా ఒకరు అక్కడ చైర్స్ కూర్చోండి. ద్వారబంధం దగ్గర లోపలికి వస్తున్నారు, స్థలం లేదని పురుషుల వైపు ఉన్న కుర్చీ తీసుకొని వారి వైపు వేసుకొని కూర్చుంటూ ఉన్నారు. మిగిలిన వారికి అది ఇబ్బందికరంగా ఉంటూ ఉంది. వర్తమానము ప్రారంభించబడుతూ ఉంది. ఎవరు కూడా దయచేసి మరి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు. ఈ యొక్క సమయంలో 2 వర్తమానాలుగా విభజించాం. మొదటి వర్తమానం రెవరెండ్ మోజెస్ గారు ఇవ్వబోతూ ఉన్నారు.
క్రీస్తు ప్రభు సిలువను గుర్చినటువంటి విషయాలు. రెండవ వర్తమానం నేను క్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 మాటలను గుర్చినటువంటి వర్తమానం నేను ఇవ్వబోతూ ఉన్నాను. మొదటి వర్తమానం రెవరెండ్ మోజెస్ గారు వచ్చి మనకు అందించనై ఉంటూ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క మంచి శుక్రవారపు దినమున దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకోవడానికి కృపనిచ్చిన దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో దేవా మీ యొక్క నామం పేరట దేవా మేము కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క మరణమును గురించి దేవా మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క మంచి శుక్రవారం దినమున దేవా మీ యొక్క సంఘములో సమాజముగా దేవా మేము కూడుకోవడానికి మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందు నిమిత్తం అయితే మీరు ఈ లోకంలోకి వచ్చారో, ఎందు నిమిత్తం మీరు మా కొరకు ఈ యొక్క వేదనలు బాధలు దేవా మీరు అనుభవించి దేవా సిలువ మీద మీ యొక్క రక్తాన్ని చిందించి మరణించి పునరుద్ధానుడై లేచారో తండ్రి, ఆ ఉద్దేశము తండ్రి మేము అర్థం చేసుకొని దేవా మా అనుదిన జీవితాల్లో మా వ్యక్తిగత జీవితాల్లో తండ్రి మేము గ్రహించుకొని దాని ప్రకారం దేవా మేము జీవించడానికి దేవా సహాయం చేయండి తండ్రి. దేవా మీరు ఎందు నిమిత్తం ఈ లోకంలోకి వచ్చారో ఆ ఉద్దేశము తండ్రి మా వ్యక్తిగత జీవితాల్లో నెరవేర్చబడకపోతే తండ్రి దేవా ఈ యొక్క మంచి శుక్రవారము మా జీవితాల్లో నిజముగా వ్యర్థమైనదిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మీ యొక్క సహాయం మాకు దయచేయండి దేవా. మీ యొక్క సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటున్నాము దేవా. మీరు మాతో ఉండి మా హృదయాలని తెరవండి, సత్యం గ్రహించుకోవడానికి దేవా, సత్యంలో ఉన్న యొక్క స్వాతంత్రము విడుదల తండ్రి మా వ్యక్తిగత జీవితాల్లో మేమందరం కూడా అనుభవించడానికి దేవా సహాయం చేయమని, ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు మరి ఎందుకొరకు సిలువలో మరణించాల్సిన అవసరం వచ్చింది అన్న కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూసుకుందాం. వాక్యం ఏం చెప్తా ఉంది? ఎందు నిమిత్తము యేసు క్రీస్తు మన కొరకు ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది? ఒకసారి మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు అంటే మీలో అందరూ కూడా టక్మన్ సమాధానం చెప్తారు. ఎందుకండి చాలాసార్లు మనం వాక్యం విన్నాం కాబట్టి మనం టక్మన్ చెప్పేస్తామండి. పాప క్షమాపణ నిమిత్తము మన పాపాలని క్షమించడానికి కొరకు, మనల్ని పాపం నుంచి మనల్ని విడిపించడానికి కొరకు యేసయ్య లోకానికి వచ్చారని చెప్పి చిన్నప్పుడు సండే స్కూల్ ప్రాయం నుంచి వింటానే ఉంటాము. సండే స్కూల్ పిల్లల వయసు నుంచి పెద్దవారి వరకు కూడా మరి వెంటనే సమాధానం చెప్తారు. మరి పాప క్షమాపణ కొరకు యేసు క్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏముంది? చాలామంది ప్రశ్న తరచుగా వేస్తూ ఉంటారు. దేవుని ఎరుగని అన్యజనులైన వారు దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? పాపాలని క్షమించడానికి కొరకు ఆయన దేవుడు కాబట్టి పాపాలు క్షమించాను అన్న మాట సెలవిస్తే పాప క్షమాపణ అయిపోతుంది కదా. క్రైస్తవులైన వారికి కూడా పాప క్షమించబడ్డానికి కొరకు వచ్చామని చెప్తాం, కానీ దాని వెనకాతలు ఉన్న విషయం ఏంటో పాత నిబంధన గ్రంథం ఏం చెప్తుందో చాలామంది అర్థం చేసుకోకుండానే మనం ఉంటాము. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే పాప క్షమాపణ నిమిత్తము దేవుడు చెప్పిన నియమము, ఒక వ్యక్తి చేసిన పాపము క్షమించబడాలి అంటే ఆ పాప క్షమాపణ ఎలా జరుగుతుంది అని మనం చూడాలంటే లేవీకాండము 3వ అధ్యాయము 4వ అధ్యాయం, ఆ 2 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ పాప క్షమాపణ కొరకు చేయవలసిన క్రమాలు అక్కడ ఆ 2 అధ్యాయాల్లో కూడా ధర్మశాస్త్రంలో తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా రాయించి ఉంచారు. ఏ విధంగా ఒక వ్యక్తి చేసిన పాపము క్షమించబడుతుంది, పాపము క్షమించబడాలి అంటే ఏమి చేయాలి? క్లుప్తంగా మనం చూసినట్లయితే ఒక పదంలో చెప్పాలంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడిన దాన్ని బట్టి, ఆ రక్తమును బట్టి ఆ వ్యక్తి చేసిన పాపము క్షమించబడుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక గొర్రె కానీ, ఒక మేక కానీ, ఒక దూడ కానీ
ఒక పావురం కానీ ఏదన్నా అక్కడ ధర్మశాస్త్రంలో చెప్పబడిన దాని ప్రకారము ఆ వ్యక్తి తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దాన్ని బలిగా అర్పించాలి. ఆ బలి అర్పించినప్పుడు ఆ బలి అర్పించిన ఆ సమయంలో ఆ యొక్క జంతువు కానీ ఆ పక్షి యొక్క రక్తమును ఒక పళ్ళెములో తీసుకోవాలి. ఆ పళ్ళెంలో తీసుకొని వచ్చి దాన్ని యాజకునికి ఇస్తే ఆ యాజకుడు ప్రోక్షిస్తాడు. ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఆ వ్యక్తి చేసిన పాపము క్షమించబడుతుంది. అక్కడ ఆ క్రమాలన్నీ కూడా ఇక 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చాలా వివరంగా రాశారు. ఒకటి రెండు వచనాలు చదువుకుందాం. 4వ అధ్యాయంలో 32వ వచనం 33వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. లేవీకాండము 4వ అధ్యాయము 32, 33 వచనాలు. చాలండి. ఇక్కడ మనం చూస్తే మనం చదివిన యొక్క 3 వచనాల్లో నిర్దోషమైన గొర్రెను కానీ లేకపోతే మిగిలిన వచనాల్లో ఆ యొక్క సమాధాన బలి కానీ పాప పరిహారార్థ బలి కానీ పొరపాటున ఎవరైనా పాపం చేస్తే కానీ ఆ యొక్క విషయాలను కూడా రాయబడి ఉన్నాయి. కాబట్టి ఒక గొర్రెను కానీ మేకను కానీ నిర్దోషమైన దాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క రక్తము చిందించి ఆ రక్తమును ఏం చేయాలని బలిపీఠం మీద కొమ్ముల మీద ప్రోక్షించమనుంది. మరొక సందర్భంలో మిగిలిన బలుల్లో చూస్తే ఆ వ్యక్తి మీద కూడా ప్రోక్షించమని చెప్పబడతా ఉంది. ఇదే విషయం మనము మోషే కూడా ధర్మశాస్త్రమును చదివిన ఆ సందర్భంలో ఇశ్రాయేల్ విషయంలో చేసినట్టు మనం చూడగలము. ధర్మశాస్త్రమును దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో అంత కూడా మోషే ఆ ప్రజల ముందు చదివి వినిపిస్తాడు. చదివి వినిపించిన ఆ యొక్క సమయంలో ఆ రక్తమును తీసి దేవుడు చెప్పినట్టుగా అక్కడ ప్రోక్షించినట్టు మనం చూడగలం. నిర్గమాకాండంలో ఆ సమయం లేదు కాబట్టి అవన్నీ వచనాలు నేను చూపించను. కానీ 24వ అధ్యాయంలో అదంతా కూడా రాయబడి ఉంటుంది. నిర్గమాకాండము 24వ అధ్యాయం అది కొత్త నిబంధనగా, అది అక్కడ దేవునితో ఒక నిబంధనగా అక్కడ దేవుడు చెప్తా ఉన్నారు. నిర్గమాకాండము 24వ అధ్యాయంలో 6వ వచనం చదువుతున్నాను. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవని చేయించు విధేయులమై ఉందుమని. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చెప్పిన నిబంధన రక్తం ఇదే అని చెప్పి, ఇది పాత నిబంధనలో ఉన్న తండ్రి అయిన దేవుడు పెట్టిన నియమము, క్రమము. ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో ఆ వ్యక్తి చేసిన పాపమును బట్టి ఆ రక్తము చిందించబడాలి, బలి అర్పించబడాలి, రక్తం చిందించబడాలి. ఆ రక్తమును ఆ యొక్క యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని వెళ్ళాలి. ఇదంతా కూడా క్రమము. ఇలాగా బలులు అర్పిస్తూ పోతా ఉంటే ఎంతకాలమైనా సరే ఈ బలి వలన వచ్చిన ప్రయోజనము కంటే కూడా పాప క్షమాపణ అయితే అవుతుంది, కానీ పాపము నుంచి జయం అనేది మనిషి లేకుండా ఉన్న ఆ పరిస్థితిని చూసిన తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ఈ లోకములో జీవించి ఆ నిర్దోషమైన వ్యక్తిగా, ఆ పాత నిబంధనలు ఎలాగైతే గొర్రె ఒక నిర్దోషమైన గొర్రె తీసుకోవాలని తండ్రి అని దేవుడు చెప్పారో, అదేవిధంగా ఒక నిర్దోషమైన వ్యక్తిగా యేసుక్రీస్తు లోకంలో జీవించి ఆయన రక్తము చిందించి ఆ రక్తమును అతి పరిశుద్ధ స్థలములోకి యాజకుని వలె తీసుకొని వెళ్ళి దాని ద్వారా సర్వ మానవాళి యొక్క పాప క్షమాపణ అనేది ఏర్పాటు చేయడానికి కొరకు తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసిన క్రమము. యేసుక్రీస్తు ఈ లోకములోకి వచ్చి నిర్దోషిగా జీవించి తన యొక్క రక్తమును, దోషము లేని రక్తము చిందించబడాలి. ఆ రక్తమంతా కార్చబడిన ఆ యొక్క రక్తము ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉండే యాజకుడు ఏ విధంగా అయితే మరి ఇస్తాడో ఆ విధంగా యేసుక్రీస్తు రక్తము తండ్రి అయిన దేవుడు పాప క్షమాపణ కొరకు అంగీకరించేదిగా అక్కడ కొత్త నిబంధనలో మనం చూడగలము. ఆ రక్తము చిందించడానికి కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. చాలాసార్లు ఈ యొక్క విషయం మనం గ్రహించుకోకుండానే క్రైస్తవులుగా మనం జీవించేస్తూ ఉంటాం. పాప క్షమాపణ కొరకు వచ్చారు, పాప క్షమాపణకు వచ్చారు. ఎందుకు ఆ పాప క్షమాపణ వెనకాల జరిగింది ఏంటి అంటే రక్తం చిందించారు. ఆ
ఆ రక్తము చిందించి ఆ రక్త ద్వారా మనకి పాప క్షమాపణ జరిగింది. ఇది యేసుక్రీస్తు స్వయంగా ఈ లోకానికి వచ్చి ఆయన శరీరములో ఆ శిక్ష అనేది వేసుకున్నారు. అంతేకాకుండా ఈ యొక్క రక్తము చిందించడము పాప క్షమాపణ కొరకు విమోచన క్రయధనం అనేది చెల్లించవలసిన అవసరం ఉంది. ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు పాపమునకు దాసుడు అనే విషయం మనందరికీ తెలుసు. ఆ పాప దాస్యము నుండి విడిపించడానికి కొరకు ఒక వెల చెల్లించాలి. ఆ వెలని విమోచన క్రయధనము అని వాక్యం చెప్తా ఉంది. ఇంగ్లీష్లో చూస్తే ర్యాన్సమ్ ప్రైజ్. చక్కగా అర్థం చేసుకోవాలంటే బానిసత్వంలో ఉండే మనుషులకు లేదా బానిసలకు మార్కెట్లో కొనుక్కోవాలంటే ఒక వెల చెల్లించి ఆ బానిసను కొనుక్కోవాలి. అలాగే పాపమునకు బానిసైన మనిషి, పాపమునకు దాసుడైపోయిన మనిషి, పాపము యొక్క ఏలుబడి కింద ఉన్న మనిషిని పాపము నుంచి విడిపించడానికి కొరకు యేసుక్రీస్తు ఒక వెల చెల్లించవలసిన అవసరం వచ్చింది. ఆ వెల ఏంటి అంటే ఆయన యొక్క రక్తమును వెలగా చెల్లించారు. ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితము మనం చూసినట్లయితే బానిసత్వం అనేది ఈ లోకంలో ఉండేది. మనుషుల్ని ఆ మార్కెట్స్లో అలాగ అమ్ముతూ ఉండేవారు. ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి, బలమును బట్టి ఆ వ్యక్తి వెల అనేది నిర్ణయించబడతా ఉండేది. 1000 రూపాయలు, లేదంటే 5000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, ఇలాగా ఆ డబ్బు చెల్లించి కొనుక్కునేవారు. ఆ డబ్బు చెల్లించి కొనుక్కున్న వ్యక్తికి ఆ వ్యక్తి దాసుడు అనమాట. ఇంకా జీవితకాలం అంతా బానిసగానే పని చేయాలి. ఎటువంటి జీతము ఏమి ఇవ్వరు. ఆ యజమానికి ఇష్టమైతే ఆహారం పెడతారు, లేకపోతే లేదు. అటువంటి బానిసత్వం ఒకప్పుడు ఉండేది. అదే విధముగా యేసుక్రీస్తు పాపమునకు దాసుడైన ఆ వ్యక్తిని విడిపించడానికి కొరకు ఆ యొక్క రక్తము చిందించవలసిన అవసరం వచ్చింది. ఆ బంధకాల నుంచి, ఆ బానిసత్వం నుంచి మనిషిని విడిపించడానికి కొరకు. ఈ ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి వచ్చారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైన ఉన్నది. ఆ పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకం. మనందరికీ తెలిసిన వచనం. ఈ వచనం ఎవరికి కొత్త వచనం కాదు. పాపులను రక్షించడానికి కొరకు, ఆ పాపిని రక్షించడానికి కొరకు చేయవలసిన ఆ యొక్క పనంతా కూడా యేసుక్రీస్తు చేశారు. ఏం చేశారండి? రక్తము చిందించాలి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. మనందరికీ తెలుసు, సాధారణంగా చెప్పవచ్చు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. విడిపించకుండా ఒక పాపి తన పాపము నుంచి బయటికి రాలేడు. ఈ 2 ఉద్దేశాలతో యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరణించి శిలువ మరణము పొందవలసిన అవసరం వచ్చింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. విమోచన క్రయధనం ఇందాక నేను చెప్పానంటే ర్యాన్సమ్ ప్రైజ్. ఆ విమోచన క్రయధనముగా ఏం చెల్లించారండి? తన ప్రాణమునిచ్చారు. ఆయన శరీరంలో ఉన్న ఆ యొక్క రక్తం అంతా, నిర్దోషమైన రక్తమంతా చిందించి ఆ విమోచన క్రయధనం ఆయన చెల్లించారు. ఈ ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ఉద్దేశంతో యేసుక్రీస్తు పంపబడ్డారు. ఈ యొక్క పని యేసయ్య మరి బలవంతంగా చేయలేదు. బలవంతంగా చేసినది పని కాదు. ఇది ప్రేమతో చేశారు. ఇది ప్రేమతో, తండ్రికి విధేయుడై ప్రేమతో చేశారు. ఎవరిని ప్రేమించారు? మానవాళిని ప్రేమించారు. నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన ప్రేమతో ఆయన ప్రాణాన్ని అర్పించారు. బలవంతంగా చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే మరణశిక్ష విధించబడతా ఉంటుంది. మరణశిక్ష
వాళ్ళేమి ఇష్టపూర్వకంగా మరణశిక్ష అనుభవించడానికి వెళ్ళరు, అయిష్టంగానే మరణశిక్ష అనుభవించడానికి వెళ్తారు. ఇష్టపూర్వకంగా ఎవరు కూడా చనిపోవడానికి వెళ్ళరు. ఇంకా కొంతకాలం బ్రతికితే బాగును, చనిపోకుండా ఉంటే బాగును, బలవంతంగా నన్ను చంపేస్తున్నారు, బలవంతంగా మరణాన్ని నా మీద ఈ యొక్క అమలు చేస్తున్నారు, ఇవన్నీ మనుషులు భావిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు జీవితం అలా కాదండి. ఆయన ఇష్టపూర్వకముగా, బుద్ధిపూర్వకంగానే ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. ఎందుకొరకు అంటే నిన్ను నన్ను విడిపించడానికి కొరకు ఆయన అర్పించారు. అది కూడా ఎలా చేశారండి? ప్రేమతో చేశారు, ప్రేమించి చేశారు. నిన్ను నన్ను ప్రేమించి అనాది కాలపు సంకల్పంలోనే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు మరణించారు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు శిలువ మరణం పొందారు, ఎందుకు రక్తము కార్చారు అంటే మొట్టమొదటిది పాపాలని క్షమించడానికి, విడిపించడానికి. పాపాలని క్షమించడానికి, విడిపించడానికి. విడిపించేసి వదిలిపెట్టేయడమేనా? రెండో విషయంలోకి వెళ్దాం. విడిపించి వదిలిపెట్టేయడమేనా దేవుని యొక్క ఉద్దేశము? దేని నుంచి విడిపించడానికి వచ్చారు? దేని నుంచి విడిపించడానికి వచ్చారు? ఇందాక మనం చూసుకున్నాము. మొట్టమొదటిది పాపము నుంచి విడిపించడానికి వచ్చారని మనం చూసుకున్నాం. కానీ అనేక మంది మనము పాపము నుంచి విడిపించడానికి గురించి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఇంకా మిగిలిన కారణాలు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి? స్వస్థపరచడానికి వచ్చారు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి? దయ్యాల నుంచి విడిపించడానికి వచ్చారు. ఈ రెండు బాగా మనకి నచ్చినవి, ఇష్టమైనవి, బాగా నమ్మేవి. వ్యక్తిగత జీవితానికి అవి అవసరమైనవిగా మనం భావిస్తాం. వ్యక్తిగత జీవితానికి అవి అన్వయించుకోవడానికి ఇష్టపడతాం. ఆ ఉద్దేశంతోనే దేవుని దగ్గరికి వెళ్తాం. రోగం వచ్చిందంటే స్వస్థత పొందుకోవాలని చెప్పి స్వస్థపరచమని ఎంతో ఎక్కువ ప్రార్థన చేస్తాం. దురాత్మ పట్టిందంటే, దురాత్మ మనకి ఏదైనా హాని కలిగించిందంటే, ఏదైనా కీడు కలిగించిందంటే దాని నుంచి విడుదల కొరకు మనము ఎంతో ఇష్టపడతాం, ఎంతో ప్రార్థన చేస్తాం. పాపముల నుంచి విడుదల కొరకు, పాపముల నుంచి క్షమాపణ కొరకు మనం ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ, చాలా లీస్ట్ ప్రయారిటీ మనం ఇస్తాం దానికి. దాని గురించిన ఆశయం మనకు ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు వేటి నుంచి మనల్ని విడిపించడానికి లోకానికి వచ్చారు. క్లుప్తంగా ఒక 4-5 వచనాలు మనం వాక్యంలో చూసుకుందాం. మొట్టమొదటి మనం చూసుకున్నట్టుగా ఇందాక తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకున్నాం. ఇందాక పాపముల నుంచి పాపము నుంచి ఒక వ్యక్తిని రక్షించడానికి వచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చూస్తే, యేసు క్రీస్తు విడిపిస్తేనే ఈ విడుదల అనేది పొందుకోగలం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. చాలండి. యేసు క్రీస్తు విడిపిస్తేనే ఈ విడుదల. పాపము నుంచి విడుదలైనా, రోగము నుంచి విడుదలైనా, దురాత్మ యొక్క అధికారం నుంచి విడుదలైనా, దేని నుంచి విడుదలైనా యేసు క్రీస్తు విడిపిస్తేనే. మనం భావిస్తే మనకు విడుదల వచ్చేది కాదు, మనం ఊహించుకుంటే మనం వచ్చేది కాదు. ఎవరు విడిపించాలండి? 36వ వచనం ఏముంది? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తేనే మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. కాబట్టి ఆ విడిపించేది ఆయనే. ఆ విడిపించడానికి కొరకే వచ్చారు ఈ లోకానికి. కాబట్టి ఆయన విడిపిస్తేనే, యేసు క్రీస్తు విడిపిస్తేనే మనకు విడుదల. మొట్టమొదటి దేని నుంచి విడుదల? పాపము నుంచి విడుదల. రెండవది రోగము నుంచి విడిపించడానికి వచ్చారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనందరికీ తెలిసిందే, మన రోగములను బట్టి అతడు నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను. ఈ విషయాలన్నీ మనకి తెలిసినవే. చూడండి, 5-6 వచనాలు మనం చూద్దాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూస్తారు, అది పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. యేసు క్రీస్తు పొందిన ఆ దెబ్బల నుంచి మనకి, దెబ్బల ద్వారా మనకి ఏమొస్తుంది? స్వస్థత అనేది వస్తుంది. స్వస్థత. ఈ స్వస్థత మాత్రం మనం బాగా నమ్మేది. మూడవది చూద్దాం. దురాత్మల యొక్క అధికారం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చారు. కొలస్సీలకు రాసిన పత్రిక
1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంధకార సంబంధమైన అధికారము నుంచి విడుదల చేసి, దేని నుంచి విడుదలండి? అంధకార సంబంధమైన అధికారం, దురాత్మ యొక్క అధికారం, సాతాని యొక్క అధికారం, ఈ అధికారం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చారు. చాలామంది ఇంకా ఆ అధికారము క్రిందే ఇంకా జీవిస్తూ ఉంటారు. త్రాగుడు త్రాగేవారు ఆ త్రాగడానికి ప్రేరేపించే ఆ దురాత్మ యొక్క అధికారం క్రిందే ఇంకా ఉన్నారు. అపవిత్రమైన వాటిని చూసేవారు ఆ వ్యభిచార ఆత్మ, వేశ్యాత్మ యొక్క అధికారం క్రిందే ఇంకా ఉన్నారు. కోపము, ద్వేషము, పోట్లాట్లు, విపరీతమైన చిరాకుతో కూడిన స్వభావాలు కలిగిన వారందరూ కూడా ఇంకా సర్పం యొక్క అధికారం క్రింద ఇంకా ఉన్నారు. కాబట్టి ఇలాగ మనం చూసుకుంటూ పోతే ఈ దురాత్మ కలిగించే రోగం అవ్వచ్చు, వ్యాధి అవ్వచ్చు, శరీర స్వభావాలు అవ్వచ్చు, ఎటువంటి అధికారము క్రింద ఉన్నా సరే ప్రతి అధికారము, దాని యొక్క ప్రతి అధికారం నుంచి మనల్ని విడిపించడానికి కొరకు యేసయ్య వచ్చారు. ఇంకా విడుదల పొందుకోకుండానే అదే అధికారం క్రింద ఇంకా మనం ఉన్నట్లయితే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన ఉద్దేశము మన జీవితంలో నెరవేరనట్ట అన్నది మనం పరిశీలించుకోవాలి. ఇంకా కొంతమంది ఆ దురాత్మ యొక్క అధికారం క్రిందే ఉన్నారు. దేవుని ఎరుగని ప్రజలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో తెలియని ప్రజలు, విడుదల ఎలా పొందుకోవాలో తెలియని ప్రజలు ఆ యొక్క అధికారం క్రింద ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. విడిపించే దేవుడు ఎవరో మనకు తెలుసు, విడిపించడానికి వచ్చారని తెలుసు, మనల్ని విడిపించేది ఆయనే అని తెలుసు. అయినప్పటికీ ఇంకా ఆ యొక్క దురాత్మ యొక్క అధికారం క్రింద ఇక్కడ ఏముందని క్లియర్గా అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేసి, అది ఎటువంటి అధికారమైన వ్యాధి కలిగించే దురాత్మ అవ్వచ్చు, నీ యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేసే దురాత్మ అవ్వచ్చు. అందుకని ఏముంది, అంధకార సంబంధం, అది రకరకాల క్రియలు చేస్తుంది, మనకు తెలుసు, చాలాసార్లు విన్నాం మనం అది చేసే క్రియలన్నీ కూడా. దాని నుంచి ఎటువంటిదైనప్పటికీ దాని నుంచి విడిపించడానికి వచ్చారు. ఆ విడుదల ఈ ఉదయకాలంలో మనము పొందుకున్నామా, కలిగి ఉన్నామా లేదా? లేకపోతే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి ఆయన చిందించిన రక్తము మన జీవితంలో ఇంకా అర్థము లేనిదిగానే ఉంటుంది. దేని నుంచి విడిపించడానికి వచ్చారంటే ఇంకా శాపము నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి వచ్చారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. పరిశుద్ధపరచుటకై దేని నుంచి అండి? మనల్ని స్వరక్తం ఇచ్చి పరిశుద్ధపరచుటకై, కేవలము మన పాపములు క్షమించడం మాత్రమే కాదు, కానీ మనల్ని పరిశుద్ధపరచడానికి ఈ లోకంలోకి వచ్చారు. అంత మాత్రమే కాకుండా ఈ విడిపించడం మాత్రమే కాకుండా ఆ యొక్క దేని యొక్క విడుదల నుంచి, పాపం యొక్క ఏలుబడి నుంచి కూడా విడుదల ఇవ్వడానికి వచ్చారు. పాపం నుంచి విడుదల మాత్రమే కాదు కానీ పాపం యొక్క ఏలుబడి నుంచి కూడా విడుదల ఇవ్వడానికి వచ్చారు. రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. పాపము రక్షణ పొందిన తర్వాత కూడా, ఇంకా పాప క్షమాపణ పొందుకున్న తర్వాత కూడా ఇంకా చాలామంది యొక్క జీవితాల్లో పాపము ఏలుబడి చేస్తూ ఉంటుంది. పాపం యొక్క ఏలుబడి నుంచి కూడా విడిపించడానికి వచ్చారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. మీరు కృపకై గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. పాపము మీ మీద ప్రభుత్వం చేయకుండా విడిపించడానికి వరకు వచ్చారు యేసయ్యలో. ఇన్ని వాటి నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చారు. 5 విషయాలు చూసుకున్నాం. మొట్టమొదటి పాపము నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చారు, రోగము నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చారు, సాతాను యొక్క అధికారం నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చారు, 4వది పరిశుద్ధపరచడానికి వచ్చారు, తర్వాత పాపం యొక్క ఏలుబడి నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చారు. ఎంతమంది ఇంకా పాపం యొక్క ఏలుబడి కింద ఉన్నాం ఇక్కడ ఉదయకాల సమయంలో? పాపము ఇంకా ఎంతమంది మీద ప్రభుత్వం చేస్తా? కొన్ని స్వభావాల గురించి మనం చెప్తాం. ఈ స్వభావం నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ స్వభావం నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను, నాకు తెలియకుండానే ఈ యొక్క స్వభావం యొక్క లక్షణాలు ఈ యొక్క స్థితి నాల నుంచి బయటకు వస్తూ ఉంది. అంటే ఏంటి? అది నిన్ను రూల్ చేస్తూ ఉంది, నువ్వు దాన్ని రూల్ చేయలేకపోతున్నావు. ఆ పాపం నేను నిలబడి చేస్తుంది, నువ్వు పాపం మీద అధికారం కలిగి నువ్వు పాపమును
ఏలుబడి చేయలేని స్థితిలో ఉన్నాం. ఆ స్థితి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. పాపం యొక్క ఏలుబడి నుంచి, పాపం యొక్క దాస్యం నుంచి నేను విడిపించడానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు విడిపించడానికి వచ్చారని చూసుకున్నాం. మొట్టమొదటిది వేటి నుంచి విడిపించడానికి వచ్చారో చూసాము. మూడవది విడిపించి ఏం చేయాలనుకుంటున్నారు. విడిపించి ఒక బానిసను ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించేసి వదిలేయడమేనా, లేకపోతే ఏమైనా ఉద్దేశం ఉందా అని మనం చూసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం మనం ముగించుకుందాం. ఎందుకొరకు యేసయ్య విడిపించారు, విడిపించి ఇవాళ విడిపించడానికి గల ఉద్దేశం ఏమిటి అని మనం మొట్టమొదట చూస్తే, పాపాలను క్షమించి, పాపం యొక్క ప్రభుత్వం నుంచి నువ్వు విడిపించి, దురాత్మ యొక్క అధికారం నుంచి విడిపించి, నేను పరిశుద్ధపరిచి, ఇవన్నీ చేసి తండ్రి అయిన దేవునితో మనం కోల్పోయిన సంబంధమును తిరిగి మనము కలిగి ఉండి కొనసాగి ఉండాలనే ఉద్దేశంతో యేసయ్య ఈ లోకానికి వచ్చారు. విడిపించిన తర్వాత ఏం చేయాలండి? తండ్రి అయిన దేవునితో ఆయన యొక్క అధికారం క్రింద మనం ఉంటూ ఆ తండ్రి అయిన దేవునితో సంబంధం మనం కొనసాగించాలి. ఆదాము అవ్వ మరి మనం చూసినట్లయితే ఏదేను తోటలో ఏ సంబంధము, ఏ సహవాసం అయితే మరి కోల్పోయారో, ఆ కోల్పోయిన ఆ యొక్క సంబంధము, సహవాసము తిరిగి ఈ యొక్క యేసు క్రీస్తు ద్వారా తిరిగి రీబిల్డ్ అయ్యి తండ్రి అయిన దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఆ ఉద్దేశము మన యొక్క జీవితాల్లో నెరవేర్చడానికి కొరకు యేసు క్రీస్తు లోకానికి వచ్చి, రోమాపత్రిక 6వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. రోమాపత్రిక 6వ అధ్యాయంలోనే 11వ వచనం చదువుకుందాం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. విడిపించి మృతులుగా ఉన్న స్థితి నుంచి సజీవులుగా చేసిన తర్వాత క్రీస్తు కొరకు మనం జీవించడానికి కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చారు. తండ్రి కొరకు మనం జీవించడానికి కొరకు, తండ్రితో మనల్ని ఐక్యపరచడానికి కొరకు, తండ్రితో మనల్ని సమాధానపరచడానికి కొరకు, ఇక నుంచి విడుదల పొందుకున్న తర్వాత తండ్రి యొక్క సహవాసముతో మనం జీవించడానికి కొరకు, అన్యోన్య సహవాసము కలిగి మనం జీవించడానికి కొరకు, తండ్రి అయిన దేవుడు మనకిచ్చే ఆ యొక్క నడిపింపులో మనం ఉండడానికి కొరకు, ఆ 3వ దశలోకి మనం వెళ్ళడానికి రక్షణ పొందిన తర్వాత, ఆ 3వ దశలో ఉండడానికి రక్షణ పొందిన తర్వాత అనేక మంది ఇష్టపడడం లేదు. పాప క్షమాపణ పొందుకోవడానికి ఇష్టపడుతున్నాము, పాపం క్షమించబడడానికి ఇష్టపడుతున్నాము, కానీ ఆ తండ్రి అయిన దేవునితో ఆ కమ్యూనియన్ అనేది మనం కంటిన్యూ చేయడానికి మనం ఇష్టపడడం లేదు. అది కూడా దేవుడు ఈ లోకంలోకి వచ్చిన దాని తాలూకా ఉద్దేశంలో ఒక భాగమే. చాలాసార్లు మనం మర్చిపోతుంటాం. రక్షణ పొందుకున్నాను, లేదా పాప క్షమాపణ పొందుకున్నాను, విడుదల పొందుకున్నాను, ఇంక నేను ఫ్రీ బర్డ్, నాకు పని అయిపోయింది, ఇంకా నాకు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్ర్యం వచ్చింది, యేసుక్రీస్తు నన్ను విడిపించారు, నా బంధకాల నుంచి, నా కట్ల నుంచి, నా వ్యసనాల నుంచి విడిపించారు. విడిపించారు, మంచిదే. ఎందుకొరకు విడిపించారు? తండ్రి అయిన దేవునితో నువ్వు సహవాసం చేస్తూ అనునిత్యము జీవించడానికి వరకు. ఆదామవ్వ ఏ విధంగా అయితే మరి ఏదైనా తోటలో ఉండినప్పుడు తండ్రి అయిన దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండిన వారిగా ఉండి ఉన్నారో, అదే సహవాసం రక్షణ పొందిన తర్వాత నువ్వు ప్రతి దినము కలిగి ఉండాలనే ఉద్దేశముతో యేసుక్రీస్తు లోకానికి వచ్చి మరణించి ఆయన రక్తాన్ని కార్చారు. ఆ 3వ పార్ట్లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. రక్షణ పొందిన వారు 2వ దశ వరకు ఇష్టపడతాం, కానీ ఆ 3వ దశలో కొనసాగడానికి ఉండవు. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఈ విషయాలు, కొన్ని విషయాలు మనం చూద్దాం. సృష్టికర్త అయిన దేవునితో మనల్ని సమాధానపరిచినట్టుగా మనం చూడగలం. రోమపత్రిక 5వ అధ్యాయం 5, 6, 8, 9, 10 వచనాలు చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. తండ్రి అయిన దేవునితో ఈ సంబంధము, ఈ సహవాసము కలిగి ఉంటూ, ఆ సమాధానపరచబడిన స్థితిని మనం కలిగి ఉంటూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలను కూడా ఒకసారి చదువుకుందాం. ఈయనైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదువుకుందాం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే
కేవలం సమాధానపరచడం మాత్రమే కాదు, కానీ అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పీఠముగా చేయబడి వరకు, ఏదైతే ఇంతవరకు మనల్ని ప్రభుత్వం చేసిందో, ఏదైతే ఇంతవరకు మనల్ని ఏలుబడి చేసిందో దాని మీద మనము ఏలుబడి చేయాలని, దానిని మనము ప్రభుత్వం చేయాలని, అది మన పాదముల క్రింద ఉంచబడాలనే ఉద్దేశంతో దేవుడు కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవునితో మనం సహవాసం చేస్తూ కొనసాగిస్తుంటే పాపము మన మీద ప్రభుత్వం చేయదు, పాపము మీద మనము అధికారం కలిగిన వారంగా ఉంటాం. అపవాది మన మీద అధికారం చెలాయించదు, అపవాది మన పాదముల క్రింద ఉంచబడుతుంది. వ్యాధి మన మీద అధికారం చెలాయించదు, వ్యాధి మన యొక్క పాదముల క్రింద ఉంటుంది. ఏ రోగము మనల్ని ఏలుబడి చేయదు, రోగం మన యొక్క పాదముల క్రింద ఉంటుంది. కాబట్టి కేవలం రక్షణ పొంది అక్కడితో ఆగిపోకుండా దేవునితో మనం సహవాసం కలిగి ఉంటే ఈ యొక్క అధికారము దేవుడు మనకి ఇస్తానని చెప్తున్నారు. పాదపీఠముగా ఉండే ఆ స్థితి ఏంటండి? పాదపీఠముగా ఉండేది పాపము, అపవాది, సాతానుని మన యొక్క పాదముల క్రింద ఉంచుతారు. 14వ వచనం మనం చూస్తే పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసినాడు. ఎవరైతే పరిశుద్ధపరచబడారో, ఎవరైతే రక్తంలో కడగబడి శుద్ధి చేయబడ్డారో సదాకాలం వరకు కూడా సంపూర్ణతలోకి మనల్ని నడిపించేవాడిగా ఉన్నారు. సంపూర్ణతలోకి నడవడానికి మనం ప్రయత్నించకుండా ఉన్నదాంతోనే మనం సంతృప్తి చెందేవారంగా ఉంటే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మరణించడం, ఆయన రక్తం చిందించడం మన జీవితంలో ఇంకా నిరర్ధకమే. 3 దశలు ఉన్నాయి. మొట్టమొదటిది ఎందుకొరకు రక్తం చిందించారని చూసుకున్నామండి. పాపము క్షమాపణ కొరకు, విమోచన క్రయధనముగా ఆయన చిందించారు. విడిపించడానికి కొరకు రెండవది చూసుకున్నాం. విడిపించడం ఏంటంటి విషయాలు విడిపించడానికి చూసాం. అక్కడితో మనం ఆగిపోతున్నాం ఎక్కువగా. ఆ 3వ దశలో మనం వెళ్ళినట్లయితే ఆ యొక్క అధికారం మనం కలిగిన వారంగా ఉంటాం. ఈ 3 విషయాలు ఏ విషయాల్లో మన జీవితంలో ఇంకా మనము ఫెయిల్ అవుతూ ఉన్నా సరే, ఆయన రక్తము చెందించడము, ఆ శిలువ మరణములో ఇంకా మన జీవితంలో ఇంకా అది అర్థవంతముగా లేదన్న విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉదయకాలంలో వాక్యం వింటున్న మనము ఏ దశలో ఉన్నా, మొదటి దశని ఇంకా అర్థం చేసుకుంటున్నామా, లేదా ఇంకా విడుదల లేకుండా విమోచన క్రయధనం అలాగే చిందించి ఉన్నా సరే ఆ విడుదల పొందుకోకుండా ఉన్న దశలో ఉన్నామా, లేదా రెండవది విడుదల పొందుకొని అదే స్థితిలో ఉండిపోయామా, లేకపోతే విడుదల పొందుకొని 3వ దశలో ఉన్నామా అన్నది పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం విన్నాం. యేసుక్రీస్తు లోకానికి వచ్చి రక్తం చిందించారు, మరణించారు, పునరుద్ధానుడై తిరిగి లేచారు. ఎంతో వేదన అనుభవించారు, ఎంతో బాధ అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో కష్టాలు అనుభవించారు, నలగొట్టబడ్డారు అని చెప్పి ఎంతో ఆలోచిస్తున్నాం మనం. ఎందుకొరకు అన్నది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకొరకు ఇంత నలగొట్టబడ్డారు, ఎందుకొరకు ఇంత వేదన అనుభవించారు, ఎందుకొరకు ఇంత రక్తము చిందించారు? కనికరము లేని, దయ లేని ఆ యొక్క రోమా సైనికుల యొక్క చిత్రహింసలకు ఎందుకు యేసయ్య మరి అంత బుద్ధిపూర్వకంగా ఆయన అప్పగించుకున్నారు? నిన్ను నన్ను ప్రేమించడం బట్టే కదా, నువ్వు నేను పాపం యొక్క అధికారం నుంచి విడుదల పొందుకోవాలనే ఉద్దేశమే కదా, పాపం యొక్క ఏలుబడి నుంచి విడుదల పొందుకోవాలనే కదా. ఆ విమోచన క్రయధనముగా ఏమి చెల్లించినా అది సరిపోదని చెప్పి యేసయ్య తన సొంత రక్తాన్ని ఆ యొక్క విడిపించడానికి చెల్లించే ఆ యొక్క వెలగా ఆయన చెల్లించారు, తన ప్రాణమునే ఇచ్చారు. ఇంకా ఆ విడుదల పొందుకోకుండా ఉన్నామా? ఇంకా పాపములోనే జీవిస్తున్నామా? పాపం నుంచి విడుదల పొందుకోకుండా ఉన్నామా? పాపంలోనే కొనసాగుతున్నామా? ఉదయ కాలంలో పరిశీలించుకుందాం. నీకు నిజంగా విడుదల పొందుకోవాలని ఆశ ఉన్నట్లయితే, విడుదల పొందుకోవాలని మనసు ఉన్నట్లయితే యేసయ్య చెప్తా ఉన్నారు, నేను విడిపించడానికి వచ్చాను, విడుదల ఇవ్వడానికి వచ్చాను, నా దగ్గరికి రా, నేను విడిపిస్తాను. ఇగో నా రక్తంలో విడుదల ఉంది, నా రక్తంలో పాప క్షమాపణ ఉంది. ఎంత మాత్రం కూడా బంధకములను ఉండని అవసరం లేదు, ఆ బంధించబడిన స్థితిలో ఉండని అవసరం లేదు, నీ జీవితంలో ఇంకా స్వతంత్రంగా ఆ స్థితిలో ఉండని అవసరం లేదు. ఇగో నువ్వు స్వతంత్రుడిగా నువ్వు చేయడానికి వచ్చాను నేను. పాపంలో ఇంకా బానిసగా ఉన్నావా? అపవిత్ర ఆత్మ యొక్క అధికారం క్రింద ఇంకా ఉండి విడుదల పొందుకోలేని స్థితిలో ఉన్నావా? ఇంకా పాప స్వభావాలు నేను ఇంకా రూల్ చేస్తున్నాయా? రోగం ఇంకా నేను ఏలుబడి చేస్తుందా? అపవిత్రమైన వాటికి ఇంకా దాసుడిగా ఉండిపోయావా? దేవుడు చెప్తా ఉన్న రక్తం చిందించింది నిన్ను పరిశుద్ధపరచడానికి, నీ పాపమును క్షమించడానికి మాత్రమే కాదు, పాపము యొక్క ఏలుబడి నుంచి విడిపించడానికి. పాపం ఎంత మాత్రం నిన్ను ఏలుబడి చేయడానికి వీల్లేదు, శరీర స్వభావాల నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చారు. ఆ తండ్రి అయిన దేవునితో
సహవాసం ఏర్పాటు చేయడానికి వచ్చారు. సహవాసములో మనం నిలిచి ఉండి కొనసాగాలని వచ్చారు. తండ్రి అయిన దేవునితో సహవాసములో మనం కొనసాగుతున్నామా? కంటిన్యూ అవుతున్నామా? సహవాసం మనం కలిగిన వారంగా ఉంటున్నామా? పాపం మీద మనం అధికారం కలిగిన వారంగా ఉన్నామా? అపవాది మన యొక్క పాదముల క్రింద ఉంచబడిన వాడిగా ఉన్నాడు. లేదంటే అపవాదిని చూసి మనం జడిసి పారిపోతున్నామా? అపవాదిని చూసి మనం పారిపోయే స్థితిలో ఉన్నట్లయితే ఇంకా ఆ యొక్క రక్తము చిందించి ఆ శిలువలో మరణమును పొందుకున్న ఆ యేసయ్య యొక్క ఉద్దేశం ఇంకా మన జీవితంలో ఇంకా పరిపూర్ణంగా నెరవేర్చబడలేదు, ఇంకా సంపూర్ణులుగా మనం చేయబడలేదు. ఏ దశలో ఆగిపోయామో పరిశీలన చేసుకొని మనం దేవుని దగ్గర మళ్ళీ తిరిగి పశ్చాత్తాపడదాం. ఎక్కడ ఆగిపోయాం, ఏ పరిస్థితిలో ఆగిపోయాం, ఏ సందర్భంలో ఆగిపోయాం, ఇంకా పరిపూర్ణత వైపు వెళ్లకుండా, సంపూర్ణత వైపు వెళ్లకుండా ఇంకా పాపంలోనే కొనసాగుతున్న స్థితిలో ఏ దశలో ఆగిపోయాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, యొక్క ఉదయకాల సమయంలో దేవా మీ యొక్క మరణమును గురించి దేవా మేము జ్ఞాపకం చేసుకోవడానికి కొరకు ఎందు నిమిత్తము దేవా మీరు లోకంలోకి వచ్చి దేవా మీరు మరణించారు, ఎందు నిమిత్తం అయితే తండ్రి మీరు లోకంలోకి వచ్చి మీ యొక్క రక్తాన్ని చిందించవలసిన అవసరం వచ్చిందో దేవా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం విన్న మేము తండ్రి ఏ దశలో ఆగిపోయామో, ఏ దశలో ఉన్నామో, మొదటి దశలో ఉన్నామా, రెండవ దశలో ఉన్నామా, మూడవ దశలో ఉన్నామా అనే విషయం దేవా పరిశీలించుకొని తండ్రి ఆ స్థితిలో దేవా మేము లేచి తండ్రి తిరిగి మీ దగ్గరికి వచ్చి మీ ఉద్దేశము, మీ ప్రణాళిక తండ్రి మా జీవితంలో పరిపూర్ణం అవడానికి తండ్రి మమ్మల్ని మేము దేవా మీ చేతులకు అప్పగించుకోవడానికి, తగ్గించుకొని తిరిగి మీ సన్నిధికి రావడానికి దేవా కృప దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో రత్నకుమారి వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తుంది. అందరం దయచేసి లేచి నిలబడదాం, ఎందుకంటే చాలా సేపుగా మనం కూర్చున్నాం. ఈ సమయం ఏంటంటే నిద్ర వచ్చే సమయం కదండి. ఎండ ఎక్కువగా ఉంది, ఎండలో ప్రయాణం చేసుకొచ్చాం. కొంతమంది భోజనాలు కూడా తినేసి వచ్చాం. ఉపవాసం అని చెప్పాను కానీ సగం మంది భోజనాలు తినే వచ్చారు. అలా కూర్చుంటే తెలియకుండానే మనం నిద్రలోకి జారుకుంటాం. మీరు అందులో దయచేసి లేచి నిలబడి కొంత రిలాక్స్ అవ్వండి. రత్నకుమార్ వచ్చి ఒక పాట పాడి అనిపిస్తుంది. ప్రస్తుతం కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నా రోగములను భరించిన ప్రేమ, నా వ్యసనములను వహించిన ప్రేమ. నా రోగములను భరించిన ప్రేమ, నా వ్యసనములను వహించిన ప్రేమ. నా దోషములను మోసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ. సమాధాన శిక్షను పొందిన ప్రేమ, సమాధాన శిక్షను పొందిన ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నా పాపములను భరించిన ప్రేమ, నా అతిక్రమములను క్షమించిన ప్రేమ. నా పాప
భరించిన ప్రేమ నా అతిక్రమములను క్షమించిన ప్రేమ తన దెబ్బలచే స్వస్థతించు ప్రేమ తన దెబ్బలచే స్వస్థతించు ప్రేమ నా తిరుగుబాటును విన్నమించు ప్రేమ నా తిరుగుబాటును విన్నమించు ప్రేమ కలువరి ప్రేమ కనికర ప్రేమ సిలువలో ప్రేమ జీవమిచ్చు ప్రేమ కలువరి ప్రేమ కనికర ప్రేమ సిలువలో ప్రేమ జీవమిచ్చు ప్రేమ నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ నా పరమ తండ్రి ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ నా పరమ తండ్రి ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ కలువరి ప్రేమ కనికర ప్రేమ సిలువలో ప్రేమ జీవమిచ్చు ప్రేమ. దయచేసి కూర్చోనండి. దేవుని వర్తమానం వెనక ముందు సహోదరులు సదానందరావు గారు అక్కడ నిలవబడి ప్రార్థనలో నడిపిస్తారు. సహోదరులు సదానందరావు గారు అక్కడ నిలవబడి దైవ వర్తమానానికి ముందు ప్రార్థనలో నడిపిస్తారు. ఇంతవరకు మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ దినం శుక్రవారం దినమున ప్రభా మేమందరం మీ సన్నిధిలో చేరి ప్రభా మీ యొక్క మాటలు సిలువలో పలికిన ఆ యొక్క 7 మాటలను ప్రభా వినడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ప్రభా. మీరు మాతో మాట్లాడండి. ఒక్కొక్క మాట ప్రభా మాటను మాట్లాడేటప్పుడు ప్రభా మా యొక్క హృదయాలను ప్రభా మేము పరిశీలన చేసుకునడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినమున ప్రభు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మాకైతే ప్రభా మమ్మల్ని మీ సన్నిధికి నడిపించారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎంతోమంది ప్రభా మీ సన్నిధికి రాలేని వారు ప్రభా ఉన్నారు, మరణ పడకలపై ఉన్నారు, అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు, అనేక మంది ప్రభా నడవలేని స్థితిలో ఉన్నారు ప్రభా. మాకైతే ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ని ఇచ్చారు ప్రభా, మీ సన్నిధికి నడిపించారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు సిలువలో ప్రభా చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రభా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. మా కొరకు ప్రభా మీరు సిలువలో మరణించి తిరిగి సజీవుడిగా 3వ దినం లేచిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినమున వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క సేవకుని మీ సిలువ చాటును ప్రభా మీరు మరుగుపరచండి. మాకు కావలసిన వర్తమానంను ప్రభా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరు ప్రభా నిద్రమత్తులోకి ప్రభా వెళ్ళిపోకుండా ప్రభా ఈ యొక్క కొద్ది సమయం ప్రభా మా యొక్క హృదయాలను పరిశీలన చేసుకోవడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మొదటి భాగం ప్రభా మీ యొక్క సేవకు ద్వారా మేము విని ఉన్నాం ప్రభా. మీరు మా కొరకు ఎందుకు వచ్చారో ప్రభా, ఎందుకు సిలువ వేయబడ్డారు మేము స్పష్టంగా మేము విని ఉన్నాం, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక 2వ భాగంగా మీ యొక్క సేవకులను ప్రభా మీరు బలపరచండి. మాకు కావలసిన చక్కనైన వర్తమానం మీరు మాకు ఇచ్చి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీ యొక్క స్వాధీనంలో ఉంచండి. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ప్రభా మీరు ఆది నుండి అంతం వరకు మీ సహాయం చేసి నడిపించమని చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోనండి. దైవ వర్తమానాన్ని విందాం. మత్తయి సువార్త లోని
కొన్ని విషయాలు మనం మొదటిగా చూసుకుందాం. క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములోనికి లోకరక్షకుడిగా వచ్చినట్లుగా మనకు తెలుసు. ఆయన చేసిన అద్భుతాలు, సూచక క్రియలను బట్టి వేలాది మంది ఆయన వెంబడించడం, అనుసరించడం జరిగినటువంటి ఆ సందర్భాలు ప్రధాన యాజకునికి అలాగే పరిసయ్యుల శాస్త్రులకి చాలా అసూయ కలిగి ఉంటుంది. వారు మతపరమైన నాయకులై ఉండగా ఆ దేశం అంతా కూడా వారి యొక్క మాట వినవలసి ఉండగా ప్రజలందరూ యేసు వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆయన వారు అయిపోతూ ఉన్నారు. ఒకవేళ ఆయనే మత నాయకుడు అయిపోతారేమో, ప్రజలందరూ ఆయన్నే రాజుగా చేసేస్తారేమో అనేటటువంటి ఆయా రకాలైనటువంటి అనుమానాలు వారికి రావడం జరిగింది. ప్రధాన యాజకునిలోనికి ఒక తలంపు వచ్చింది. ఈయన్ని ఈ విధంగా విడిచిపెడితే ఇంకా ఎక్కువైనటువంటి నష్టం మన మతం వారికి కలుగుతుందని ఆయనను చంపాలనేటటువంటి ఆలోచన ఆయన కలిగి ఉండి ఎలాగ పట్టుకోవాలా, ఎవరి ద్వారా పట్టుకోవాలని వారు ఒక కుట్ర పనినటువంటిది జరిగి ఉంటుంది. బయటి వారి ద్వారా ఆయన పట్టుకోవడం అంటే కష్టం కనుక ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధాను వారు వశపరుచుకున్నారు. డబ్బు ఆశ చూపించి నువ్వు ఆయన అప్పగించాలని చెప్పడం జరిగింది. క్రీస్తు ప్రభువును యోధా అప్పగించినట్లుగా మనకు తెలుసు. దానికి ముందుగా పస్కా పండగ మొదటి దినమున క్రీస్తు ప్రభు ఆయన శిష్యులు ఆ యొక్క పస్కాను ఆచరించి ఉంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభువును పస్కా పండగ దినమున వారు పట్టుకోవడం మనం చూస్తాం. దానికి ముందు ఆయన పస్కాను ఆచరించారు. క్రీస్తు ప్రభు పస్కా పండగ దినముననే ఆయన పట్టబడుట లేకపోతే సిలువ వేయబడుట జరుగుతూ ఉంది. 365 దినాల్లో ఏదో ఒక దినమున ఆయన్ను వారు పట్టుకోవచ్చు, సిలువ వేయచ్చు. కానీ ఆ విధంగా జరిగి ఉండలేదు. కారణం ఏంటంటే ప్రవచనాల నెరవేర్పు. క్రీస్తు ప్రభు ఆయన పస్కా బలి పశువుగా వధించబడాలి కనుక ఆ యొక్క ప్రధాన యాజకునికి ఏ విధమైన ఆలోచన కలిగింది? పస్కా పండగ దినముననే క్రీస్తు ప్రభువును పట్టుకోవాలి, పస్కా పండగ దినాల్లోనే క్రీస్తు ప్రభువును చంపాలి. యేసు ప్రభు ఆయన ఆ యొక్క సిలువ వేయబడినటువంటిది పస్కా పండగ 2వ దినమున జరిగి ఉంటాం. గురువారం వారు పస్కా పండగ మొదటి దినాన్ని వారు పస్కాను ఆచరించారు. 2వ దినం శుక్రవారమున క్రీస్తు ప్రభువును సిలువ వేశారు. పస్కాను 7 దినములు యూదులైన వారు ఆచరిస్తూ ఉండేవారు. అది 7 దినముల పండగ. అయితే క్రీస్తు ప్రభు ఆ దినాల్లోనే ఎందుకు సిలువ వేయబడ్డాడనంటే ఆయన పస్కా బలి పశువుగా వధించబడి ఇంకా దాని తరువాత ఇక ఎవ్వరు కూడా బలులు అర్పించనక్కర్లేదు, రక్తము చిందించనక్కర్లేదు. అందరి పక్షముగా క్రీస్తు ప్రభు ఒకేసారి వధించబడ్డాడు. అందరి నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడు కనుక ఇక బలులు అర్పించనక్కర్లేదు. ఎవరు కూడా ప్రధాన యాజకుని యొద్దకు కానీ లేకపోతే లేవీయుల యొద్దకు కానీ వెళ్ళనక్కర్లేదు. ఒకేసారి క్రీస్తు ప్రభు ఆ నిబంధన రక్తమును ఆయన చిందించాడు, కార్చాడు. పస్కా బలి పశువుగా క్రీస్తు ప్రభు
ఆయన వధించబడుట ద్వారా, ఆ యొక్క రక్తము ద్వారా క్రొత్త నిబంధన ప్రారంభమై ఉంటూ ఉంది. పాత నిబంధనకు ముగింపు పలకబడి ఉంటూ ఉంది. పాత నిబంధనలోని ఆచారాలు చేయనక్కర్లేదు, పాత నిబంధనలో ఉన్నటువంటి బలులు అర్పించనక్కర్లేదు. క్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనను ఆయన ప్రారంభించారు. మనకు తెలుసు 2 నిబంధనలు. క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు పుట్టుకతో ప్రారంభించబడింది. క్రీస్తు ప్రభు ద్వారా, లేకపోతే ఆయన బలి పశువుగా వధించబడిన మరు దినము నుండి ఈ బలులు ఆగిపోయి, బలులు అర్పించనక్కర్లేదు. ఇక్కడ క్రీస్తు ప్రభువును ఆ యొక్క యాజకులు, లేకపోతే ప్రధాన యాజకుడు చంపేటటువంటి ప్రయత్నం చేయడం మనం విన్నాం. క్రీస్తు ప్రభువులో ఏ దోషము, ఏ నేరము లేకపోయినా అబద్ధ సాక్ష్యాలను పెట్టి పిలాతు ముందు నిలవబెట్టినటువంటిది మనం చూస్తాం. గురువారం రాత్రి ప్రధాన యాజకుని ఇంట ప్రభు ఉండినటువంటిది మనకు తెలుసు. ఆ రాత్రి ప్రధాన యాజకుడు అనేకమైన ప్రశ్నలు వేసినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాలు ప్రధాన యాజకునికి చాలా కోపం రప్పించాయి. ఆ యొక్క ప్రధాన యాజకుడు అర్ధరాత్రి సమయంలో సుమారుగా పిలాతు వద్దకు పంపించాడు. సుమారుగా 10-11 గంటల సమయంలో క్రీస్తు ప్రభువును ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రాత్రి అంతా కూడా అనేక రకములైనటువంటి ప్రశ్నలు క్రీస్తు ప్రభుకు వేయడం జరిగింది. తర్వాత పిలాతును పిలిపించారు. అర్ధరాత్రి సమయంలో ఏదో పెద్ద నేరస్తుడైనటువంటి వాని విషయంలో, లేకపోతే అతి ముఖ్యమైనటువంటి తీర్పు విషయంలో పిలువబడిన రీతిగా ఆ యొక్క పిలాతును అర్ధరాత్రి పిలిచి తీర్పుకు క్రీస్తు ప్రభు నిలవబెట్టినటువంటిది మనం చూస్తాం. ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా అర్ధరాత్రి సమయంలో తీర్పులు తీర్చబడినటువంటివి లేవు. కానీ క్రీస్తు ప్రభువును ఆ పిలాతు ముందు నిలవబెట్టారు. పిలాతుకు తెలుసు, అసూయ చేత క్రీస్తు ప్రభువును వీరు అప్పగిస్తూ ఉన్నారు, ఈయనలో ఏ నేరము లేదు, దోషం లేదని ఆ పిలాతుకు తెలిసినప్పటికీ ఆయన ఆ యొక్క ప్రజలు చెప్పిన దాని ప్రకారం నడవడానికి ముందుకెళ్ళాడు. ప్రజలను సంతోషపరచాల, ప్రజల యొక్క ఇష్టాన్ని జరిగించాలని పిలాతు అనుకున్నాడు. కానీ ఈయనను నేను సిలువకు అప్పగించను, ఈయనలో దోషం లేకుండా ఈయన చంపని చెప్పేటటువంటిది నేను చేయలేననేటటువంటి రీతిగా ఆ పిలాతు చెప్పలేకపోయాడు. ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయం నుంచి మనం కొన్ని విషయాలు చూస్తాం. సరే ఉండండి. ఇక్కడ పిలాతు కొరడాలతో కొట్టించినట్లుగా మనం చూస్తాం. పిలాతే వారిని కొట్టడానికి అప్పగించేశాడు. లూకాసు వార్త ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే పిలాతే అప్పగించేశాడు. పిలాతుకు వెనుక ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క కేకలు, అలాగే ప్రధాన యాజకుని యొక్క ఒత్తిడికి ఈ పిలాతు లొంగిపోయినట్లుగా, పిలాతు మరి ఆ విధంగా చేయడానికి ఆయన అనుమతి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కొరడాలతో కొట్టించాడు. ఒక ప్రక్క ఈయన యందు ఏ దోషము లేదని ఒక ప్రక్క చెప్పినప్పటికీ ఆయన కొరడాలతో కొట్టించడానికి, ఇంకా ఆ రకములుగా ఆయన్ను బాధ పెట్టడానికి ఆయన అప్పగించినట్లుగా
మనం చూస్తాం. అన్యాయమైన తీర్పు క్రీస్తు ప్రభు విషయంలో జరిగింది. నిరపరాధని చెప్తున్నాడు, దోషము లేదు, నేరం లేదని చెప్పినటువంటి ఆ పిలాతు అన్యాయమైన తీర్పుకు క్రీస్తు ప్రభువును అప్పగించాడు. అర్ధరాత్రి సమయంలో ఆ యొక్క సభ ఏర్పాటు చేయబడి ఒక ప్రత్యేకమైన రీతిగా ఆయన నిలబెట్టడం మొదటిది. రెండవది, ఏ తప్పు లేదు, ఏ నేరం లేదని ఆ చెప్పినటువంటి ఆ నోటితోటే ఆయనను కొరడాలతో కొట్టించినటువంటిది మనం చూస్తాం. దోషము నేరము లేని వాడిని కొట్టమని, శిక్షించమని చెప్పినటువంటి మరొక భయంకరమైన తీర్పు. ఆ యొక్క రాణువారు సైనికులు ఆయన కొరడాలతో కొట్టించారు. ఆ సైనికులు ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టించారు. ఆయన ముఖం మీద గుద్దినట్లుగా మనం చూస్తాం. ఆయన యొక్క వారి వెంట్రుకలు, గడ్డపు వెంట్రుకలు పెరిగినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇంకా ఆయన దూషించినటువంటిది, ఆయన అపహసించినటువంటిది, నేను ఎవరు కొట్టారో ప్రవచించు, నీవు దేవుని కుమారుడు కదా అన్నటువంటి మాటలు ఆయన అన్నటువంటివన్నీ కూడా మనం చూస్తాం. చివరికి ఆయన్ను కపాలం అనేటటువంటి ఆ యొక్క స్థలానికి తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ సిలువ వేసినటువంటిది మనం చూస్తాం. కపాలం అంటే మరి అది అక్కడ ఆ స్థలానికి ఆ పేరు పెట్టబడింది. ఆ యొక్క కపాలముగా అది ఆకారం ఉంటుందని చెప్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువును అక్కడ సిలువ వేశారు. ఆయన ఉదయమున 6 గంటలకు ఆయన సిలువ వేసేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకి సిలువ వేసేటటువంటి పనిని వారు ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఒకసారి ఈ యొక్క వచనాన్ని చూద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 9 గంటలకు ఉదయకాలమున ఆయన సిలువకు నిలబెట్టినట్లుగా మనం చూస్తాం. 9 గంటలకు ఉదయకాలం 6 గంటలకే ఆయన్ను అక్కడ ఆ యొక్క తీర్పుకు గురి చేశారు. 9 గంటలకు ఆయన సిలువ వేశారని రాయబడిన. 9 నుంచి 12 గంటల వరకు ఎండలో ఆయన ఉరాలాడినట్లుగా ఉంటూ ఉన్నారు. ఆయన వస్త్రములు తీసివేయబడ్డాయి. ఆయన 2 చేతులలో మేకులు కొట్టడం జరిగింది. 2 కాళ్ళకు ఒక మేకు కొట్టడం జరిగింది. ఆయన నిస్సహాయకుడిగా ఎవరు కూడా ఆయన విషయంలో సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ ఉండడం మనం చూస్తాం. తర్వాత 12 నుంచి 3 గంటల వరకు అదంతా చీకటి అయిపోయినట్లుగా వ్రాయబడి ఉంటాం. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఈ తీర్పు, 9 నుంచి 12 గంటల వరకు క్రీస్తు ప్రభు సిలువలో వేలాడినటువంటిది. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ స్థలం అంతా కూడా చీకటి అయిపోయినట్లుగా వ్రాయబడి ఉంటూ ఉంది. చీకటి, సూర్యుడు తన కాంతిని ఇవ్వలేదు. ఈ యొక్క లోకమంతా కూడా లోకరక్షకుని విషయంలో ఒక అన్యాయమైన తీర్పు జరుగుటను బట్టి ఒక రకముగా ఈ యొక్క సృష్టి కూడా అది బాధపడినట్లుగా అది చిహ్నంగా ఉంటూ ఉంది. క్రీస్తు ప్రభు సిలువలో వేలాడి మొట్టమొదటిగా పలికిన మాట ముందు మనం చూసుకుందాం. ఇక్కడ చూడండి, మొట్టమొదటిది ఇక్కడ నిస్సి వచ్చి 3 మాటలు చెప్పినది మనం విన్నాం. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని
క్షమించమంటున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు. చూడండి లోకాసు వార్త 23:34. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు, ఈ 3 గంటల సమయంలో క్రీస్తు ప్రభు 7 మాటలు పలికినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిది, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరిని క్షమించు. అక్కడ ఉన్నవారు అందరూ కూడా క్రీస్తు ప్రభుకు సుమారుగా విరోధులుగానే ఉంటూ ఉన్నారు. అందరూ కూడా క్రీస్తు ప్రభును ఆయా రకములుగా మాటల ద్వారా బాధ పెట్టినవారు, లేకపోతే ఆ గాయపరిచిన వారు, కొడాలతో కొట్టినవారు, క్రీస్తు ప్రభువునకు వ్యతిరేకమైన వారు, ఒక రకంగా క్రీస్తు ప్రభు శత్రువులుగా ఉంటూ ఉన్నారు. అయినా సరే క్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సిలువలో అంత బాధ పడుతూ రక్తాన్ని కారుస్తూ తండ్రికి ఈ ప్రార్థన చేస్తారు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. క్రీస్తు ప్రభుకు వారి మీద కోపం లేదు, వారి మీద ద్వేషం లేదు. వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు. లోకరక్షకుడిగా ఉన్నటువంటి ఆయన్ను, దేవుని కుమారుడిగా ఉండినటువంటి ఆయన్ను, ఒక ప్రవక్తగా ఈ లోకంలోకి పంపబడినటువంటి ఆయనను వారు గ్రహించుకోలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. ఆయన్ను ఒక అబద్ధ ప్రవక్తగా వారు భావించారు. అనేక నేరములు ఆయన మీద మోపారు. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించాను అంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువునకు వీరు శత్రువులుగా ఉండినప్పటికీ వారిని క్షమించమని ప్రాధేయపడడం, ప్రార్థన చేయడం ఇక్కడ మనం చూస్తాం. అంత బాధలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఆయన యొక్క బోధలో ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూద్దాం. మత్తయి 5:44 చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూసారండి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది క్రీస్తు ప్రభు యొక్క బోధ అయి ఉంటుంది. ఈ సమయంలో ఆయన ఏమి బోధించారో అది ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన కేవలము బోధించిన వాడుగా మాత్రమే ఉండలేదు, కానీ ఏం బోధించారో అది ఆయన అక్షరాల ఆ విధంగా జీవించిన వాడుగా ఉంటూ ఉన్నాడు, చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అక్కడ క్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆయనకు శత్రువులు, ఆయనకు విరోధులుగా ఉంటూ ఉన్నారు, ఆయన బాధ పెట్టిన వారుగా ఉంటూ ఉన్నారు. అయినా సరే క్రీస్తు ప్రభు వారిని శత్రువులుగా భావించలేదు, కానీ వారిని క్షమించమని అడిగినటువంటిది మనం చూస్తాం. ఇటువంటి సందర్భం స్టెఫను విషయంలో కూడా మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 7:60 చూడండి. అపోస్తలుల కార్యాలు 7:60. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఇక్కడ మనం చూస్తే భక్తుడైన స్టెఫను క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క ప్రధాన యాజకులకు అది నచ్చలేదు. ఈయన ధర్మశాస్త్రమునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని వారందరూ కూడా స్టెఫను మీద తిరుగుబాటు చేసి స్టెఫను చంపడానికి దూర ప్రదేశానికి తీసుకొని వచ్చి ఆయన మీద రాళ్ళు వేశారు. రాళ్లతో కొట్టి చనిపోయేటటువంటి స్థితికి తీసుకువచ్చినప్పుడు ఆ స్టెఫను ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని పలుకుచుండగా. ఇంకా ఆ క్రిందకి వెళ్ళినట్లయితే, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. అతడు మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నాడు. రాళ్ళ చేత కొట్టబడ్డాడు, రక్తం కారుతా ఉంది, కొన ప్రాణంతో ఉన్నాడు. ఆయనకు పరలోక దర్శనం అనుగ్రహించబడింది. తండ్రి కుడి పార్శ్వం వైపున క్రీస్తు ప్రభు కూర్చుండడం ఆయన కండారా చూస్తూ ఉన్నాడు. అందరూ ఆయనకు శత్రువులుగా ఉన్నప్పటికీ, అందరూ ఆయనకు విరోధులుగా ఉన్నప్పటికీ, రాళ్లతో ఆయన కొట్టువారుగా ఉండినప్పటికీ ఆయన చేసిన ప్రార్థన ఏంటి? మోకాళ్ళలోని, ప్రభువా
వారి మీద ఈ పాపము మోపొద్దు. ఇది క్రైస్తవ్యానికి చాలా అవసరమైనటువంటిది. క్రైస్తవ్యానికి మనము తోటి వారిని ప్రేమించలేని వారంగా అనేక సార్లు ఉంటాం. మరి ఇక్కడ తోటి వారిని కాదు, మనకు విరోధులుగా ఉన్న వారిని, మనకు శత్రువులుగా ఉన్న వారిని కూడా మనం ప్రేమించాలి అనేటటువంటిది ఈ రెండు సందర్భాల్లో ఇక్కడ మనం చూచువారంగా ఉంటూ ఉన్నాం. సరే, రెండవ మాట చూద్దాం. లోకాసు వార్త 23:43. లోక 23:43. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిత్యముగా నీతో చెప్పుచున్నానను. ఇక్కడ ఇద్దరు దొంగల గురించి, నేరస్తుల గురించి వ్రాయబడి ఉంటూ ఉంది. వీరిద్దరూ నేరములు చేయటను బట్టి సిలువ వేయబడ్డారు. క్రీస్తు ప్రభువు యొక్క సిలువ మధ్యన ఉంటే, ఒక నేరస్తుని యొక్క సిలువ ఒక ప్రక్క, మరొక నేరస్తుని యొక్క సిలువ మరొక ప్రక్క ఉంటుంది. వారు వేలాడుతూ ఉన్నారు. అయితే ఒక దొంగ అంటూ ఉన్నాడు, ఏమని? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించుము. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు. ఇక్కడ ఆ యొక్క నేరమునకు తగిన శిక్ష అనుభవించకుండా బయటపడాలనే ఆలోచన. అనేకమైన నేరాలు చేశాడు. మరి ఒకవేళ హత్యలు కూడా చేశాడేమో మనకు తెలియదు. కానీ ఆ యొక్క శిక్ష నుంచి తప్పించుకోవాలా, అసలు మీద నుంచి క్రిందకు వచ్చేయాలా. క్రీస్తు ప్రభువును అడుగుతూ ఉన్నాడు, ప్రభు వైపు చూచి అడుగుతూ ఉన్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోనము, మమ్మను కూడా రక్షించు. క్రీస్తు ప్రభు రక్షింపబడాలనే ఆలోచన ఆయనకు లేదు. క్రీస్తు ప్రభు సిలువలో మరణించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను గొర్రెల మంచి కాపరి గొర్రెల కొరకు తను ప్రాణం పెడతాడు, నేను నా ప్రాణం పెట్టడానికి వచ్చానని అన్నాడు. కనుక క్రీస్తు ప్రభు ఆ సమయంలో తాను రక్షించుకునేటటువంటి ఆ ప్రయత్నం ఆయన చేయరు. ఒకవేళ ఆయన ఆ సిలువ మీద నుంచి క్రిందకి దిగినట్లయితే సాతానుడు గెలిచేవాడు. దిగినట్లయితే మానవుల యొక్క రక్షణ ప్రణాళిక అంతా తప్పిపోయేది. క్రీస్తు ప్రభు ఆ విధంగా చేయగలడు, కానీ చేయలేదు. ఇక్కడ ఈ దొంగ క్రిందకు దిగిపోవాలి, ఈ యొక్క శిక్ష నుంచి తప్పించుకోవాలనే ఆలోచన కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మరొక దొంగ అన్నటువంటి మాటలు ఇక్కడ చూద్దాం. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. అక్కడ గ్రహింపాయింది, అవును, ఇన్ని నేరములు చేశాను, ఇంత భయంకరంగా నేను జీవించాను, ఎంతోమందికి ద్రోహాన్ని చేసిన వాడినిగా ఉంటూ ఉన్నాను కనుక ఈ శిక్ష అనుభవించడం అనేది న్యాయమే, ఇటువంటి శిక్ష అనుభవించడానికి నేను పాత్రుడిని, యోగ్యుడు అనేటటువంటి గ్రహింపు ఈ దొంగ కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఒక మాట అంటూ ఉన్నాడు, క్రీస్తు ప్రభు గురించి ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమన్నాడు? ఈయన ఏ తప్పిదం చేయలేదు. చూసారా అండి? నేరస్తుడైనప్పటికీ, దొంగ అయినప్పటికీ క్రీస్తు ప్రభు ఏ నేరము చేసిన వాడుగా లేడని చెప్పగలుగుతూ ఉన్నాడు. ప్రధాన యాజకులు ఆయన మీద నేరాలు మోపారు, అబద్ధ సాక్షులు ఆయన మీద నేరం మోపారు, పిలాతు ఆయన మీద నేరం మోపాడు. ఒక నేరస్తుడైతే, ఒక దొంగ అయితే ఏమంటున్నాడు? ఈయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. చూసారా? ఆ దొంగకున్నటువంటి ఆ యొక్క సరి అయిన మనస్సు, యథార్థతతో కూడిన మనస్సు ఈ ప్రధాన యాజకులకు కానీ, లేకపోతే ఆ పిలాతుకు కానీ, ఇంకా ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు లేకుండా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వీడు దొంగ అయినా సరే క్రీస్తు ప్రభువులో ఏ దోషం లేదో, ఏ తప్పు లేదో, ఏ నేరం లేదని
చెప్పువాడిగా ఉండడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అదంతా గమనించాడు. అవతల వాడు చెప్పినటువంటి మాట ప్రభు విన్నాడు, వీడి చెప్పిన మాట కూడా ప్రభు విన్నాడు. ఇంకా మరొక ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చూసారా, దొంగకు ఒక గ్రహింపు ఉంది. ఈయనకు ఒక రాజ్యం ఉంది. ఈయన రాజ్యం పరలోక రాజ్యం. ఈయన నిత్యమైన వాడిగా ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండబోతూ ఉన్నాడు. ఈయన దేవుని కుమారుడు. ఇవన్నీ దొంగ ఎరిగిన వాడిగా ఉంటున్నాడు. దొంగ నేరస్తుడే, కానీ క్రీస్తు ప్రభు గురించి అనేక విషయాలు ఎరిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. బహుశా క్రీస్తు ప్రభు బోధలు విని ఉంటాడు. 5,000 మందికి ప్రభు ఒకసారి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు పెట్టినప్పుడు తిన్నాడేమో తెలియదు. మరొకసారి 4,000 మంది ఉన్నప్పుడు అక్కడ కూడా ఆ రొట్టె ఆ చేపలు తిన్నాడేమో తెలియదు. కానీ ప్రభు గురించి చాలా చక్కగా ఎరిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఒక దొంగ, ఒక నేరస్తునికి క్రీస్తు ప్రభు ఎవడో గ్రహించుకున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. ఆయన పరలోకానికి చెందినవాడు, ఈ లోకానికి చెందినవాడు కాదు. ఈయనలో ఏ తప్పు లేదు, ఏ నేరం లేదు, ఈయనలో దోషం లేదని ఎరిగిన వాడుగా అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తున్నాడు, సిలువలో ప్రార్థన చేస్తున్నాడు. అంతవరకు అన్నాడు కూడా క్రీస్తు ప్రభును ప్రార్థించి ఉండలేదు. ఆఖరి ప్రార్థన, ప్రాణం పోయేటటువంటి ఆ ప్రాణంతో ఉన్నటువంటి ఆ పరిస్థితులలో దేవునికి ప్రార్థన చేయాలనే ప్రేరేపణ వచ్చింది. బహుశా ఆ విధమైనటువంటి ఆ ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడే ఆ యొక్క నేరస్తునికి ఇచ్చి ఉంటాడు. లేకపోతే ప్రార్థన రాదు. ఆ బాధలో, వేదనలో కన్నీరు, దుఃఖం పొందుకున్నవాడిగా, లేకపోతే ఇంకా త్వరగా నా ప్రాణం పోతే బాగున్నాను, ఈ బాధ భరించలేకపోతూ ఉన్నాను, ఈ ఎండను సహించలేకపోతున్నాను అనేటటువంటిదే ఆ మనసులోకి వస్తుంది. కానీ ఈ సమయంలో ఆయన ఆత్మ రక్షింపబడాలనే ఆలోచన వచ్చింది. ప్రార్థన చేస్తున్నాడు, సిలువలో ప్రార్థన, వేలాడుతూ ప్రార్థన, బాధలో ప్రార్థన. అక్కడ ఏమంటూ ఉన్నాడు? యేసు, నీవు నీ రాజ్యమునకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ పరలోక భాగ్యాన్ని, మోక్షాన్ని నాకు ఇయ్యా. ఇంత నేరస్తుడు, ఇంత భయంకరమైనటువంటి కార్యములు చేసినవాడు అయినా సరే ప్రార్థన చేస్తున్నాడు. వాడికి తెలిసి ఈ లోకంలో ఇక నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, మరి నేను నరకానికి వెళితే మరెక్కువైన శిక్షకు నేను గురయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది. దాన్ని నేను తప్పించుకోవాలా? ఎలాగో ఇక్కడ నేను తప్పించుకోలేను. ఇక కొన్ని గంటలు నా ప్రాణం పోతుంది, నన్ను ఎలాగో సమాధి చేసేస్తారు. కానీ ఆ లోకంలో అయినా, దేవుని రాజ్యములకైనా నేను చేరగలిగితే నాకు నెమ్మది, సమాధానం ఉంటుంది. ప్రార్థన చేస్తున్నాడు. ఒక అవకాశం దొరికింది. క్రీస్తు ప్రభు ప్రక్కనే వేలాడేటటువంటి ఒక మంచి అవకాశం దొరికింది. ఒకవేళ క్రీస్తు ప్రభుతో కాకుండా మరొక దినమున ముందుగానో వెనుకగానో ఆ యొక్క నేరస్తుడు సిలువ వేయబడి ఉంటే ఆ యొక్క అవకాశం వాడికి దొరికిండేది కాదు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. అక్కడ ప్రభు సమాధానం ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈవేళ నాతో కూడా పరలోకంలో ఉంటావా? పరదేశంలో ఉంటావు. ఎంత త్వరగా క్రీస్తు ప్రభు ఆ భయంకరమైన నేరస్తుని క్షమించేశాడు. వానికి ఎవరు కూడా ఏ విధమైనటువంటి బోధ చేసిన వారుగా లేకపోయినప్పటికీ, రక్షణ గూర్చినటువంటి ఆ మార్గము వాడికి ఆ సమయంలో ఎవరు చెప్పకపోయినప్పటికీ, క్రీస్తు ప్రభు ఆ సమయంలోనే వాని యొక్క ఆత్మ రక్షించారు. ఆయన సిలువలో వేలాడుతున్నారు. యేసయ్య కూడా, ఆయన ప్రాణం కూడా మరి కొన్ని గడియలలో పోయేదిగా ఉంటూ ఉంది. ఆయన పరలోకానికి, నిత్యత్వానికి వెళ్ళేటటువంటి సమయం అయింది. ఆ సమయంలో కూడా ఒక ఆత్మను క్రీస్తు ప్రభు రక్షించినటువంటిది మనం చూస్తాం. క్రీస్తు ప్రభు ఆ యొక్క నేరస్తుని యొక్క ప్రార్థన విన్నాడు. క్రీస్తు ప్రభు ఆఖరి గడియలలో కూడా ఆ నేరస్తుని యొక్క ప్రార్థనకు జవాబిచ్చాడు. ఆ యొక్క నేరస్తునికి పాపక్షమాపణ చేశాడు. ఆ నేరస్తునికి నిత్య జీవము, పరలోకాన్ని ఇచ్చి ఉంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువులో
క్షమాగుణం ఉంటూ ఉంది. ఎంత గొప్ప నేరస్తుడైనా, ఎంత గొప్ప పాపినైనా క్రీస్తు ప్రభు క్షమించేవాడిగా, పాప క్షమాపణ మాత్రమే కాదు కానీ నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క దొంగ యొక్క ఆ యొక్క హృదయం తెరవబడినటువంటి దొంగ హృదయం తెరవబడింది. ఇందులో తప్పేం లేదు. ఈ విధంగా శిక్షణ నేను అనుభవించడానికి నేను అర్హుడున్నాను, తగినవాడు నేను అనుకుంటున్నాను. అది ఒక రకమైన పశ్చాత్తాపడతా ఉన్నాడు. అవును, నేను చేసిన నేరాలకి, ఘోరాలకి ఈ శిక్ష అనుభవించడం సరి అయింది ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ శిక్ష నాకు తగినదే, పశ్చాత్తాపడుతున్నాడు. ఆ యొక్క సిలువలో వేలాడుతున్నాడు కానీ తన యొక్క నేరముల విషయంలో పశ్చాత్తాపడుతున్నాడు. ఈ విధంగా నేను శిక్ష అనుభవించాలా, ఈ విధంగా నేను బాధ అనుభవించాలా, పశ్చాత్తాపం. రెండవది ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవది పాపక్షమాపణ పొందుకొని ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి అర్హత, కృపను ఆయన పొందుకోవడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మూడవ మాటలోకి వెళ్దాం. యోహాను సువార్త 19:26-27. యోహాను సువార్త 19:26-27 చదవండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకున్నాను. ఇక్కడ క్రీస్తు ప్రభు శిలువలో వేలాడుచు ఉన్నప్పుడు అక్కడ నలుగురు ఉన్నట్లుగా దైవవాక్యంలో రాయబడి ఉంటుంది. 25వ వచనంలో ఆయన తల్లియు అంటే ఆయన తల్లి అయిన మరియ, రెండవ వ్యక్తి ఎవరు? ఆయన తల్లి సహోదరి. 3 క్లోపా భార్య అయిన మరియ. 4 ఇంకెవరు? మగ్దలేనే మరి. 4 స్త్రీలు కూడా క్రీస్తు ప్రభు శిలువ దగ్గరగా ఉంటూ ఉన్నారు. భయపడడం లేదు. శిష్యులైతే భయపడి పారిపోయారు. ఇంకొక్కడే మిగిలాడు. మిగిలినోడు యోహాను. ఆయన వెంబడించినటువంటి అనేక మంది జనసమూహాలు కూడా ఒక్కడు కూడా కనబడకుండా ఉండడం మనం చూస్తాం. ఇక్కడ 4 స్త్రీలు, తల్లి అయిన మరియ, ఆ తల్లి యొక్క సహోదరి, క్లోపా భార్య అయిన మరియ, మగ్దలేని 4 స్త్రీలు అక్కడ ఉంటూ ఉన్నారు. అప్పుడు అక్కడ క్రీస్తు ప్రభు చెప్పుచున్న మాట 26వ వచనంలో, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచిండుట చూశారు. యేసు ప్రభు వారు ఆ శిలువ మీద అంత బాధలో, వేదనలో ఉండినప్పటికీ ఆ శిలువ మీద నుంచి ఆయన క్రిందకు చూశారు. అంటే శిలువ అంటే ఎత్తైనటువంటి ఆ యొక్క స్థలం మీద ప్రభువును పెట్టినటువంటిది మనం చూస్తాం. కానీ క్రింద నుంచి చూశారు. క్రింద నుంచి చూసినప్పుడు అక్కడ యోహాను కనపడుతున్నాడు, తన తల్లి కూడా కనపడుతూ ఉంది. ఆయనకు ఒకటి జ్ఞాపకం వచ్చింది, నా తల్లి బాధ్యత ఎవరు చూచుకుంటారు? నేనిక మరణించిన అయి ఉంటూ ఉన్నాను, నా తల్లి బాధ్యత ఎవరు చూసుకుంటారు? అప్రక్కన యోహాను కనపడితే అక్కడ ఆయన చెప్పిన మాటలేంటి? అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఎవరట ఆ కుమారుడు? యోహాను. యోహాను ఎవరటండి? నీ కుమారుడమ్మా అని అప్పగిస్తున్నాడు. ఇక కుమారుని బాధ్యత యోహాను నీ విషయంలో జరిగిస్తాడు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేనే నిన్ను చూసుకొనవలసిన బాధ్యత నాకుంటూ ఉంది. మరి నీ విషయంలో నేను చూసుకునేటటువంటి అవకాశం అక్కడ లేదు కనుక నీ కుమారుడు ఎవరో తెలుసా? యోహాను. ఇక ఆత్మ సంబంధమైన కుమారుడు ఆయన నిన్ను చూసుకుంటాడు. క్రీస్తు ప్రభుకు మరొక 4 తమ్ముళ్ళు ఉన్నారు, యాకోబు, యోసే, యోదా, సీమోను. 4 ఉన్నారు. 4 కూడా వారు ఆత్మ సంబంధమైన వారుగా ఉండలేదు. వారు శరీరమును బట్టి క్రీస్తు ప్రభునకు సహోదరులుగా, తమ్ముళ్ళుగా ఉంటూ ఉన్నారు. కానీ వారికి అప్పగించవచ్చు, ఎవరో ఒక సహోదరునికి అప్పగించవచ్చు. కానీ ఆ సహోదరులు అక్కడ కనబడడం లేదు. ఆ సహోదరులే క్రీస్తు ప్రభుని నమ్మలేదు, దేవుని కుమారుడైన వారు అంగీకరించలేదు, అక్కడ కనబడడం లేదు. సొంత తమ్ముళ్ళే, అయ్యో మా అన్నకి ఇంత ఘోరమైనటువంటి ఈ యొక్క పరిస్థితి వచ్చిందని అక్కడ వారు ఎక్కడా లేరు. కానీ ఆ
అక్కడ ఉన్నటువంటి వారిద్దరుగా ప్రభు అక్కడ గమనించడం మనం చూస్తాం. యోహాను చూశాడు, తల్లి అయిన మరియని చూశాడు. బాధ్యత అప్పగిస్తున్నాడు. నా బాధ్యత యోహాను చూసుకుంటాడు, నా బాధ్యత యోహాను చూసుకుంటాడు. యోహాను ఆత్మ సంబంధమైన సహోదరుడు, క్రీస్తు ప్రభువునికి ఆత్మ సంబంధమైన సహోదరుడిగా యోహాను ఉంటూ ఉన్నాడు. శరీర సంబంధంగా ఉన్న తమ్ముళ్లకు అప్పగించడం లేదు. తర్వాత మనం చూస్తే ఇంకేమని ఉంటుంది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఎవరేం చెప్తున్నాడు? యోహానే నీ కుమారుడు. ఆ నలుగురు కాదమ్మా, యోహానే నీ కుమారుడు. యోహానికి ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ తల్లి. బాధ్యతలు అప్పగిస్తున్నాడు. క్రీస్తు ప్రభువుకు ఆ యొక్క తల్లిదండ్రుల బాధ్యత ఆయన కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. శరీర సంబంధమైన సహోదరులు కాదు, శరీర సంబంధమైన తమ్ముళ్ళు కాదు, ఆత్మ సంబంధమైన యోహానే నీకు కుమారుడు. మరి ఆ యోహానుకు తల్లి ఉంది, జబదయి కుమారులు. ఆ విషయం ఆయన మాట్లాడడం లేదు, కానీ యోహానుకు ఎవరిని అప్పచెప్తున్నాడు? మరియ నీ తల్లి, మరియ నీ తల్లి. చూసారు, ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా ప్రభు అక్కడ మాట్లాడడం మనము చూస్తాం. అలాగే మరొక వచనాన్ని కూడా చూద్దాం. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ యొక్క తల్లి అయిన మరియ క్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతూ ఉంటే చాలా బాధ, వేదన, దుఃఖంలో ఉంటా ఉంది. ఆమె యొక్క హృదయం ఒక రకంగా పగిలిపోయింది. ఆమెను ఓదార్చేవారు ఎవరు లేరు. ముగ్గురు సహోదరులు లేకపోతే స్త్రీలు ఉన్నప్పటికీ ఎవరు కూడా ఆమెను ఓదార్చగలిగినటువంటి స్థితిలో లేరు. వారు కూడా ఎంతో బాధలో మునిగిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇది ముందుగానే ఆమెకు చెప్పబడింది. బహుశా జ్ఞాపకం చేసుకుందో లేదో తెలియదు. ఒకసారి చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం. లోక 2:34. క్రీస్తు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు 8వ దినమున ఆయన్ని యెరూషలేము పట్టణాన్ని తీసుకుని వెళ్ళారు. దేవాలయంలో లోపలికి తీసుకుని వెళ్ళారు. ఆయనకు సున్నతి చేయాలా, ఆయన ప్రతిష్ఠించాలనేటటువంటి ఉద్దేశంతో మరియ యోసేపులో దేవాలయం లోపలికి తీసుకున్నారు. దేవాలయంలో ఒక ఆయన ఉన్నాడు, బహువృద్ధుడు, భక్తి కలిగినటువంటి వాడు. ఆయన పేరు ఏంటంట? సిమియోను. సిమియోను అనే ఒక ఆయన ఉన్నాడు. 25వ వచనంలో సిమియోను అని ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు అయ్యుండి. చూసారా, ఆయన ఒక మాట చెప్పాడు ఆమెకి. ఆ యొక్క శిశువు అయిన యేసును తన చేతులతో పట్టుకొని మరి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? 35వ వచనంలో, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. క్రీస్తు ప్రభు 8 రోజుల చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆ బిడ్డను చూసి తల్లితో ఏం చెప్తున్నాడు? అమ్మా నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోద్ది. అదే ఇక్కడ జరిగింది. క్రీస్తు ప్రభు సిలువలో వేలాడి అంతగా ఆయన బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు తల్లి యొక్క హృదయంలోనికి ఖడ్గం దూసుకొని పోయినట్లుగా, లేకపోతే హృదయం పగిలినదిగా, వేదన చెందినదిగా ఉండినటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తిరిగి మనం మరొక మాటలోకి వెళ్దాం. మార్కు సువార్త 15:34. మార్కు 15:34. చదవండి. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. ఇక్కడ ఈ యొక్క 4వ మాటలో ప్రభు ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎలోయి ఎలోయి లామా సబక్తాని. మరొక సువార్తలో అక్కడ మరొక రకమైనటువంటి రీతిగా రాయబడి ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ క్రీస్తు ప్రభు అక్కడ చాలా బాధ, వేదనలో దేవుని నుంచి ఆయన పొందుకున్న ఎడబాటును గురించి అక్కడ ఆక్రందన లేకపోతే
ఆ యొక్క విజ్ఞాపనగా దానిని మనము గ్రహించవలసి ఉంటుంది. అక్కడ మరి ఎందుకు చెయ్యి విడిచిపెట్టేశావు? ఇంతవరకు కూడా క్రీస్తు ప్రభు ఒక్క దినము కూడా దేవునితో ఎడబాటు ఆయన కలిగి ఉండలేదు. సుమారుగా పుట్టినది మొదలు బాలుడిగా యవనస్తునిగా ఈ సమయం వరకు కూడా తండ్రికి ఆయనకు ఎన్నడూ కూడా ఎడబాటు అనేది కలిగి ఉండలేదు. దేవుడు ఆయన చేయి పట్టుకొనే ఉంటా ఉన్నాడు దేవుడు. ఇక్కడ ఈ సమయం వచ్చినప్పుడు దేవుడు చేయి విడిచిపెట్టేశాడట. ఎందుకు విడిచిపెట్టేశాడు? ఎందుకంటే ఆయన మీద మానవుల యొక్క పాపములన్నీ మోపబడి ఉంటూ ఉన్నాయి. క్రీస్తు ప్రభువును దేవుడు చూచినప్పుడు ఆయన పాపి, ఆయన శాపగ్రస్తుడిగా కనబడుతూ ఉన్నాడు. కనుక అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు క్రీస్తు ప్రభు ఆయన కుమారుడైనప్పటికీ ఆయన ఏమాత్రం కూడా పాపమును సహించలేడు గనుక క్రీస్తు ప్రభును వదిలేశాడు. దేవుడు అతి పరిశుద్ధుడు గనుక కుమారుడైనప్పటికీ ఎవరైనప్పటికీ ఆ యేసును చూస్తూ ఉన్నప్పుడు పాపములే కనపడుతున్నాయి, శాపములే కనపడుతున్నాయి. కనుక ఆ సమయంలో ఒక ఎడబాటు రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ యొక్క రాను వారికి ఆ భాష తెలియలేదు. ఎలోయి ఎలోయి రామ సబక్తాని అంటే మరొక సువార్తలో ఏముంటుంది? ఏలి ఏలి అని ఉంటుంది. ఏలి ఏలి లామా సబక్తాన. ఏలి ఏలి అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏలి అని పిలుస్తూ ఉన్నాడేమో సహాయం కొరకు, ఏలియా ప్రవక్త గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు మాట్లాడిన భాష అరమైక్ భాష, హెబ్రీ భాష కాదు, గ్రీక్ భాష కాదు, అరమైక్ భాష. ఆ భాషలో క్రీస్తు ప్రభు వారు ఆ దినాల్లో ఆ శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. కనుక అరమైక్ భాషలో క్రీస్తు ప్రభు ఈ మాటలు మాట్లాడాడు. వారికి అర్థం కాలేదు. వారు అంటూ ఉన్నారు 35వ వచనంలో, అదిగో ఏలియాను పిలుచున్నాడు అన్నారు. ఏలియాను పిలుస్తున్నాడు. ఒక ఏలియా వచ్చి ఈయన సహాయం చేస్తాడేమో, ఏలియా వచ్చి యొక్క శిలువ మీద నుంచి ఈయన క్రిందకు